ఇది ఇట్లా మీరు దీన్ని ఎందుకు ఇంతమంది వస్తున్నారని మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ఇంతమంది వస్తున్నాం, ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, ఎప్పుడో నేను చాలా విసుగొచ్చిన చెప్తాను. 69-72లో ఎవరో ఒక ఉద్యమం తీసుకుంటే సెపరేట్ తెలంగాణ, సెపరేట్ ఆంధ్ర జరగాలని కాదు, కలిసి ఉండాలని పెట్టుకుంటే ఈరోజు మనకి ఎలా ఇంపాక్ట్ అయ్యిందో ఈరోజు మేమందరం మాట్లాడేది. మీ అందరూ ఆలోచించాల్సింది కూడా, ఇందులో అందరూ కూర్చుంటే అందరూ సంతోషకరమైన జీవితాలను ఇంటికి వెళ్ళిపోవచ్చు నాతో సహా. ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, సఫర్ అవ్వకూడదని, బాధపడకూడదు భావితరాలని. అందుకు ఈ కన్నీళ్ళు, అందుకు ఈ వ్యధ, ఎందుకు ఈ శ్రమ అంటే, సత్య గారితో సహా మా అందరికీ అడ్డగోలుగా దోచేస్తున్నారు. అందరూ మాట్లాడట్లేదు, ఎవరు ధైర్యం సరిపట్ల, సమాజంలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు తిట్టినట్టుగా మీరు అన్నం తింటున్నారా మట్టి తింటున్నారా అనేది పౌరుషం చచ్చిపోతుంది మనకి, భయపెట్టేస్తున్నారు. నేను అందుకనే జనసేనని ఎందుకు పెట్టానంటే, అన్లెస్ ఈ ప్రభుత్వాన్ని సేనలాగా తెరవబడితే చాలా డిసిప్లైన్ విధానం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రాజ్యాంగ పరిధిలోనే మాకు తిరగాలి వెళ్తుంది. అందుకనే మాకు వామపక్షాలైన సిపిఐ సిపిఎం నాయకులతోటి, మధు గారు కానీ రామకృష్ణ గారు కానీ మిగతా పెద్దలందరితో ఎందుకు మేము కలిసి వెళ్తామంటే, ముందు ఓట్లు కావాలి, అధికారం కావాలని ఆశిస్తే మార్పు రాదు. ముందు మార్పు జరగాలంటే అప్పుడు అధికారం వస్తుంది. అందుకని జనసేన కానీ వామపక్షాలు కానీ మేము కోరుకుంటుంది మార్పు ద్వారా అధికారం. ఆ అధికారం వచ్చి మాకేం చేయాలని ఉందంటే, ఇలాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే ముందు వీటి మీద పోరాటం చేయాలనుంది. నా బాధ్యతగా మీకు చెప్పదలుచుకుంది, ఇలాంటి భూ దోపిడీని కానీ భూసేకరణ చట్టాలను కానీ పల్చన చేసినా కానీ ఎవరు చేసినా కానీ వీటిని మేము అడ్డుకుంటాం. ఒకవైపు దీన్ని మల్టీ స్ట్రాటజీ తీసుకున్నాం. ఒకటి పెద్దలందరి సమక్షంలో ఇట్ విల్ బి జ్యుడిషియల్ ఫైట్, అలాగే పొలిటికల్ ఫైట్, దాంతోపాటు ప్రజా ఉద్యమం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.